నమస్కారం అండి. ఆహార అమృతం ఛానల్‌కు స్వాగతం. నేను మీ దేవికని. ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన ఇంకా శక్తివంతమైన రోజు గురించి మాట్లాడుకుందాం. అదేనండి భీష్మ ఏకాదశి. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశినే మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం కదా. అసలు ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఈ రోజు ఇంత ప్రత్యేకమైంది? ఈ విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. అంపశయ్యపై ఉన్న భీష్ముడి వద్దకు శ్రీకృష్ణుడు, పాండవులు చేరుకుంటారు. ధర్మ సందేహాలతో ఉన్న పాండవులకు, ముఖ్యంగా ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలను బోధిస్తాడు భీష్ముడు. అలా ఉపదేశిస్తూ శ్రీకృష్ణుని మహిమను కీర్తిస్తూ ఈ లోకంలో మానవులకు మోక్షాన్ని ప్రసాదించే దివ్య సూత్రమైన విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించిన పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. ఈ రోజున ఉపవాసం ఉండడం, విష్ణుమూర్తిని ఆరాధించడం, ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినడం చాలా విశేషమైనది. ఇది సకల పాపాలను హరించి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందనే ప్రతీతి. మరి ఈ భీష్మ ఏకాదశి రోజున మనం ఏం చేయాలి? ఏకాదశి రోజున నియమనిష్టలతో ఉపవాసం ఉండడం మంచిది. కేవలం నీళ్లు లేదా పండ్లు తీసుకొని భగవన్నామ స్మరణతో గడపడం ఉత్తమం. వీలును బట్టి కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామాన్ని పఠించండి, లేదంటే వినండి. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. భీష్మ పితామహుణ్ణి స్మరించుకుంటూ పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వారి ఆత్మకు శాంతి కూడా లభిస్తుందన్నమాట. సాయంత్రం వేళ విష్ణు ఆలయంలో లేదా ఇంట్లో తులసి కోట వద్ద దీపారాధన చేయాలి. మరి ఏకాదశి రోజున తినాల్సిన ఆహారం గురించి కూడా ఇప్పుడు మాట్లాడేసుకుందాం. ఉపవాసం ఉండేవారు పండ్ల రసాలు తీసుకోవచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు సగ్గుబియ్యం కిచిడి, కందగడ్డతో చేసిన ప్రసాదాలు లేదా శనగపిండి లేని వంటకాలు కొన్ని నియమాలను బట్టి ఉంటుందన్నమాట. ఇలాంటివి తీసుకోవచ్చు. ఏదేమైనా శుచిగా, శుభ్రంగా దైవ చింతనతో గడపడం ముఖ్యం. విన్నారు కదండి భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి అనుగ్రహము, భీష్మ పితామహుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.